Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. రాజగు శర్యాతి కథ ప్రారంభమగుట. సుకన్య ద్వారా చవన మహర్షి యొక్క నేత్రములు ఛేదింపబడుట. మహర్షి కోపముతో శర్యాతి సైన్య సమేతముగా రుగ్మతల పాలగుట. చవనుడు సుకన్యను తనను వివాహము చేసుకొనుమని చెప్పుట. సుకన్య సంతోషముతో చవనుని వివాహమాడుట. వ్యాసుడు చెప్తున్నాడు. తరువాత తండ్రియు మంత్రులను ఎంతో దుఃఖితులై ఉన్నారని రాజకుమారి సుకన్య అవగతం చేసుకుంది. అందువలన ఆమె నవ్వుతూ చెప్తోంది, తండ్రి, మీరిప్పుడు ఇంత చింతకు ఎందుకు లోనయ్యారు? నా కొరకు ఇంత దుఃఖితులై ఉదాసీనులై ఉన్నారని నేను తెలుసుకున్నాను. తండ్రి, భయముతో వ్యాకులతను చెందుతున్న ముని దగ్గరకు నేను వెళ్ళేదను. అతనిని ఊరడించేదను. నన్ను నేను సమర్పించుకొని అతనిని ప్రసన్నము చేసుకొనుటకు ప్రయత్నించేదను. సుకన్య పలుకులను విని రాజు శర్యాతి హృదయము ద్రవించెను. అతని ముఖమున ప్రసన్నపు ఛాయ పొడచూపెను. మంత్రులు వినుచుండగా ఆమెతో ఆయన ఇలా చెప్తున్నాడు. అమ్మా, నీవు అత్యంత సుకుమారివి, అబలవు, కన్యవు. వనమునందు అంధుడైన ఆ మునీంద్రుని ఎట్లు సేవించగలవు? అతడు మిగుల వృద్ధుడు, విశేషముగా ముక్కోపి కూడా. నీవు రతీదేవితో ఉపమింపగల సౌందర్యవతివి. అట్టి కన్యను అంధుడైన మునికిచ్చి నేనెట్లు వివాహం చేసేదను? నేను నా సుఖం కొరకు వృద్ధుడైన మునికి నిన్ను సమర్పించుట సముచితము కాదు. వయస్సు, జాతి, బలమునందు సమానుడైన వానితో, ధనధాన్యములతో సంపన్నుడై యోగ్యుడైన వరునితో తన కుమార్తెకు వివాహం చేయుట తండ్రి యొక్క కర్తవ్యము. పేదవానితో సంబంధము కలుపుకొనుట ఏ విధముగాను సమంజసము కాదు. నీ సౌందర్యం ఎక్కడా? వనములోనున్న ఆ ముదుసల ముని ఎక్కడా? యోగ్యుడు కాని వరునితో నా కుమార్తెకు వివాహం ఎట్లు జరిపించెదను? పర్ణశాలయందుండి నిరంతరము వనవాసి అయి జీవితము గడుపు వానితో నీకు సంబంధము ఎట్లు ఊహించుకొనగలను? నేనును సైనికులను మరణించుట కూడా శ్రేయస్కరమే అని నాకు తోచుచున్నది. కానీ నిన్ను ఒక గ్రుడ్డివాని చేతులలో పెట్టుట నాకు సుతరాము ఇష్టం లేదు. జరగవలసినదేదో జరిగియే తీరును. నేను నా ధైర్యమును కోల్పోను. నీవు శాంతచిత్తవై ఉండుము. నేత్రహీనునకు నిన్నెప్పుడునూ సమర్పించను. ఈ రాజ్యము, ఈ శరీరము ఉండినా ఉండుగాక, లేకపోయినచో పోవనుగాక. లెక్కయే లేదు. అమ్మా, ఆ అంధునకు నిన్నిచ్చుట నేను సమ్మతించను. తండ్రి ఈ మాటలను విని సుకన్య వినయముతో ప్రేమతో అతనితో ఇలా చెప్తోంది. సుకన్య చెప్తోంది, తండ్రి, నా విషయమున మీరు బాధపడవలసిన పని లేదు. ఇప్పుడు నన్ను మీరు మునికి సమర్పించండి. నా వలన సకల ప్రాణులకు సుఖము కలుగును. ఇది ఎంత ఆనందముతో కూడిన పని. నేను సంతుష్టనై పరమపావనుడైన ఆ మునీంద్రుని ప్రతిరూపమున సేవించుకొందును. వృద్ధుడగు మునీంద్రుడు నా చేత భక్తిపూర్వకముగా సేవింపబడును. నేను సతీ ధర్మమును చక్కగా నెరుగుదును. తండ్రి, నాకు భోగములందు అభిరుచియే లేదు అనగా నా విషయమున మీరు నిశ్చింతులు కండు. వ్యాసుడు చెప్తున్నాడు. సుకన్య మాటలను విని మంత్రిమండలి అత్యంత ఆశ్చర్యమునకు లోనయ్యాను. చివరకు రాజు సుకన్య అభిప్రాయమును ఆమోదించాను. అతడు ముని దగ్గరకు వెళ్ళుటకు సంసిద్ధుడయ్యాను. తపోధనుడకు ఆ మునీంద్రుని సమీపించి రాజు అతనికి తల వంచి నమస్కరించెను. ఇలా చెప్తున్నాడు. స్వామి, నా కుమార్తె మిమ్ములను సేవించుటకు సంసిద్ధముగా ఉన్నది. ప్రభు, ఈమెను మీరు విధి విధానముగా దయతో స్వీకరింపుడు. ఇట్లు పలికి ఆ మహారాజు సుకన్య వివాహము మునీంద్రునితో జరిపించెను. ఆ రాజకుమారిని పొంది మునీంద్రుడు మిగుల ప్రసన్నుడయ్యాను. రాజు వరకట్నముగా అనేక ద్రవ్య సామగ్రిని ఇచ్చుచుండగా మునీంద్రుడు దానిని తిరస్కరించెను. తన సేవాకార్యము సంపన్నము కావలియును. అదియే ఆ మునీంద్రుని లక్ష్యము. ఆ మునినాథుడు ప్రసన్నుడగుటతోడనే సైనికుల రోగము దూరమయ్యాను. రాజు కూడా ఆహ్లాదకరముగా ఉండెను.
రాజు శర్యాతి తన పుత్రికను మునీంద్రునకు అప్పగించి ఇంటికి తిరిగి వెళ్ళుటకు ఉద్యమించెను. అప్పుడు సుకన్యకు రాజునకేదో చెప్పవలెనని కోరిక కలిగెను. సుకన్య చెప్తోంది, తండ్రి, నా వస్త్రములను ఆభరణములను మీరు తీసుకుని వెళ్ళండి. నాకు నారచీరలను మృగచర్మమును ఇచ్చి వెళ్ళండి. నేను మునిపత్నుల వేషమును ధరించి తపస్సు చేసుకుంటూ మునికి సపర్యలు చేస్తాను. దానివలన ధరాతలము రసాతలము స్వర్గమునందు కూడా మీ కీర్తి చిరస్థాయి కాగలదు. పరలోకమునందు నేను సుఖముగా నుండుటకు నిరంతరము ఈ మునీంద్రుని సేవలో సంలగ్నురాలనయ్యదను. నేను సౌందర్యవతియు యవనవతియునైన నా కుమార్తెను నేత్రహీనుడు వృద్ధుడైన మునికి అప్పగించి తిని. ఈమె ఆచరణము భ్రష్టు పట్టదు కదా, అట్లయినచో అది మిగుల హానికరమగును అని మీరెప్పుడునూ చింతించవలదు. వశిష్ఠుని పత్ని అరుంధతి అత్రి మహర్షి యొక్క మహాసాధ్వి భార్యయగు అనసూయ స్వర్గమున ప్రసిద్ధురాండ్రు. అట్లే నేను కూడా ప్రతిష్టకు పాత్రురాలనగుదును. ఈ విషయమున ఏమాత్రమూ చింతించుట కోరదగినది కాదు. రాజు శర్యాతి గొప్ప ధర్మజ్ఞుడు. తన పుత్రిక సుకన్య మాటలను విని అతడు ఆమెకు వల్కల వస్త్రములను ఇచ్చాడు. వాటి మీద దృష్టి పడగానే ఆ మహారాజు కన్నుల నుండి నీరు నిండింది. సుకన్య వెంటనే వస్త్రాభరణములను తొలగించి మునిపత్ని వేషమును ధరించెను. మహారాజుకు శర్యాతి కొంచెము సేపు అచ్చటనే ఉదాసీనుడై ఉండిపోయెను. రాజకుమారి నారచీరలను మృగచర్మమును ధరించెను. ఇది చూసి అచ్చటనున్న వారందరూ ఏడ్చారు. అందరూ కంపిస్తూ ఉన్నారు. అందరి మనస్సులకు అపారమైన సంతాపం కలగసాగింది. రాజా తరువాత పుణ్యమయీ సాధ్వి అయిన తన కుమార్తెను అడిగి ఆమె అంగీకారముతో ఆమెను అచ్చటనే వదిలి శర్యాతి మంత్రులతో కూడి నగరమునకు బయలుదేరెను. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.